6-8 in favor of Nalgonda. Ayesha Raider. And Chipataki situation in it. Sonali, star rider, చాలా మంచిగా ఈజీగా పాయింట్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్ మూమెంట్స్ ఉంటాయి ఈ రైడర్ది. ఎటువంటి మూమెంట్స్ ఉంటాయి, రన్నింగ్ టచ్ కానీ, బ్యాక్ మూవ్ కానీ, బ్యాక్ కిక్స్, టో టచ్ అన్ని యాంగిల్స్లో రైడ్ చేస్తుంది అమ్మాయి. లాస్ట్ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ తానే మ్యాచ్ మొత్తం తన రిజర్వ్ చేసుకొని స్టార్ట్ చేసింది. నెంబర్ 9 సెమీస్లో చాలా చక్కగా రైడర్గా సక్సెస్ అయింది రంగారెడ్డి జట్టుకి. మరొక సబ్స్టిట్యూషన్. మనందరికీ తెలుసు ఫస్ట్ హాఫ్లో 2 టైమ్ అవుట్, సెకండ్ హాఫ్లో 2 టైమ్ అవుట్స్ ఫర్ ఈచ్ టీమ్. సో రంగారెడ్డి 2 టైమ్ అవుట్స్ కంప్లీట్ అయ్యాయి. మరొకసారి సోనాలి రైడర్, అయేషా రైడర్ రంగారెడ్డి నల్గొండ నుండి. యాంటిసిపేషన్ బుల్లెట్ లాగా దూసుకొచ్చింది మిడ్ లైన్ వైపు. మరొకసారి సోనాలి తన అదృష్టాన్ని పరీక్షిస్తుంది. ఇక్కడ రన్నింగ్ బోనస్లో టీషీట్లో దిట్ట. చూడండి స్కిల్స్ చూడండి, ఎంత మూమెంట్, ఎంత ఫ్లెక్సిబుల్. రన్నింగ్ బోనస్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. నల్గొండ డిఫెన్స్ కూడా మెచ్చుకోవాలి. ఎంత ఫాస్ట్గా కవర్ చూపిస్తే అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్లో. చక్కగా టోట చేస్తారు, మరి ఈజీగా అటెంప్ట్ చేశారు. చూడాలి ఇక్కడ కన్ఫామ్గా ఉందా లేదా, రైట్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మరొకసారి యాక్షన్లో ఆయిషా. తెలంగాణ స్టేట్ లెవెల్ విమెన్ టోర్నమెంట్లో ఫైనల్ పంగా చూస్తున్నాం మనము రంగారెడ్డి వర్సెస్ నల్గొండ జట్ల మధ్య. అండ్ స్టార్ రైడర్ సోనాలి బోనస్ అటెంప్ట్ చేసింది రంగారెడ్డి నుండి. బోనస్ పాయింట్ కూడా లభించింది రంగారెడ్డి జట్టుకి. మరొకసారి ఆయిషా బుల్లెట్ల AK-47 బుల్లెట్ల దూసుకుని ఇంతకుముందు బోనస్ అటెంప్ట్ చేసి మరొకసారి చక్కగా అటెంప్ట్ అయితే చేశారు. మంచి బోనస్. మరొకసారి చాలా షఫల్ చేసి బోనస్ చేశారు అక్కడ. వాట్ ఏ మ్యాచ్. ఇక్కడ ఫుట్ వర్క్ ని మెచ్చుకోవాలి. రెండు జట్ల నుంచి కూడా బోనస్లు వర్షం కురుస్తుంది. బోనస్ రంగారెడ్డి. చాలా చక్కటి డిఫెన్స్ రంగారెడ్డి నుండి. రైడర్ ఫుట్ వర్క్ ని స్టడీ చేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. చిన్నగా లెగ్ ఫోర్స్ జరగడం వల్ల డిఫెండర్ చాలా మంచి డిఫెన్స్. అక్కడ ఒక స్టార్ రైడర్ని క్యాచ్ చేయడం అనేది చాలా కష్టమైన పని నుంచి అసాధ్యమైన స్వార్థం చేసేదే కబడ్డీ. మరొకసారి సోనాలి బోనస్ 6లో ఉంది.
డిఫెండర్ని యాంటిసిపేట్ చేసి చెక్ చేసుకొని మిడ్ లైన్ వైపు దూసుకొచ్చింది కీర్తి. నల్గొండ జట్టుకి చక్కగా స్పిన్ అయింది కాబట్టి ఒక పాయింట్ లభించింది. గేమ్లో ప్రెజెంట్ ఉన్నారు, మైండ్ అండ్ బాడీ ప్రెజెంట్లో ఉండాలి. టెన్ సిక్స్టీన్ in favor of Nalgonda. 10 points on 16 points to Nalgonda. మరొకసారి శారదా రైడర్ జెర్సీ నెంబర్ 8. మరొకసారి ఆయుష్ అయితే రివైవ్ అయ్యారు అక్కడ. సొనాలి చాలా ఈజీగా బోనస్ తీశారు అక్కడ. చాలా మంచి క్రికెట్ అటెంప్ట్ చేశారు. చూడండి ఒక యాక్సెప్ట్ అయితే రోలింగ్ కొట్టింట్లో దిక్కు ఉంటుంది, బ్యాక్కి కొట్టింది. మరొకసారి యాంకిల్ మోడ్లో ప్రయత్నం కానీ ఇక్కడ చాలా ఫాస్ట్గా కొట్టి ఎంటీ రైట్తోని సోనాలి మరొకసారి రైడర్ గా బోనస్ ద్వారా రంగారెడ్డికి అండ్ ట్యాకిల్ ద్వారా నల్గొండ జట్టుకి పాయింట్ లభించింది. 12-17 నల్గొండ 5 పాయింట్స్ లీడ్లో కొనసాగుతున్నారు. అక్కడ ఎంత యాక్టివ్గా ఉంటుంది అక్కడ మూమెంట్స్, ఎలాంటి మూమెంట్స్. ఒకసారి చాలా చక్కటి టచ్ పాయింట్, రన్నింగ్ పాయింట్ ద్వారా మరొక పాయింట్. వాట్ ఏ టచ్, చాలా డీప్ లో వెళ్ళి రేడే టచ్ చేసింది. కంటిన్యూగా ఐఎస్ఓ రేట్ చేయడం చూస్తున్నాం మనము జెర్సీ నెంబర్ 3 నల్గొండ నుండి. వాటర్ ఎండ్యూరెన్స్ కెపాసిటీ చూడొచ్చు. छोटा पटाखा बड़ा धमाका. నల్గొండ నుండి చోట పటాకా బడా ధమాకా అని చెప్తారు. చాలా చక్కటి ప్రదర్శన ఆయేషా నుండి. సోనీ రైడర్ రంగారెడ్డి రైడర్. వాట్ ఏ టైమింగ్, డిఫెన్స్ టైమింగ్ అదిరిపోయింది నల్గొండ జట్టులో. ఎప్పుడైతే రైడర్ బోనస్ అటెంప్ట్ చేసిందో టైమ్లీ ట్యాకిల్, అది చాలా చక్కటి సక్సెస్. అండ్ 2 మెంబర్స్ లో సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో సూపర్ సక్సెస్ గా రాణిస్తున్న ఐఎస్ఆర్ రైడర్. జట్టుకి 24 పాయింట్స్ తో నల్గొండ, 13 పాయింట్స్ తో రంగారెడ్డి. ఫైనల్ ఫైట్ కొనసాగుతుంది. బోనస్ కోసం ప్రయత్నం కానీ ఆన్ ది లైన్ రావడం వల్ల ఎంపైర్ శ్రవణ్ చాలా షార్ప్గా ఉంటారు. నేకడ్ అయితే వాచ్ చేస్తారు. ఎవ్రీ మూమెంట్, అది సింగిల్ మూమెంట్, సెకండ్స్లో టైం ఉంటుంది. ఆ సెకండ్స్లో బోనస్ అటెంప్ట్ చేసి రావడం. తెలంగాణ స్టేట్ లెవెల్ విమెన్ కబడ్డీ ఫైనల్ ఫైట్ చూస్తున్నాం మనము. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి
చాలా చక్కటి ప్రదర్శన నల్గొండ అండ్ రంగారెడ్డి జట్ల మధ్య. సోనియా గాంధీ ఛాలెంజ్ ట్రోఫీ ఇది. మనకి ఇంకొక 15 minutes మ్యాచ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మ్యాచ్. దాని తర్వాత తెలుస్తుంది ఎవరు ఛాంపియన్స్ అన్నది. ఇంకా కూడా సమయం పెంచుకోలేదు. హలో గోపి, మామిడి గోపి దయచేసి వేదికపైకి రావాలి. మామిడి గోపి, ఇప్పుడు ఈ విరామ సమయంలో మా ఈ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మాతో సహకరిస్తున్న జూపర్ మీడియా వారికి సన్మానం ఉంటుంది. రమేష్, ప్లీజ్ కమ్ ఓవర్ ఆన్ ది డైస్ ప్లీజ్. రమేష్ గారు, జూపర్ మీడియా ఎల్ఈడి అరేంజ్మెంట్స్ అంతా వాళ్ళదే. రమేష్ గారు, క్రాంతి గారు, రమేష్ గారు, క్రాంతి గారు దయచేసి వేదికపైకి రావాలి. వైట్ फोटोग्राफर वाइट जगदीश्वर यादव सम्मान करेंगे. रमेश जूपर मीडिया, क्रांति तमिळु क्रांति, अमृता मीडिया की ओर से सिराज, अमृता मीडिया की ओर से सिराज महेश राणा. జూపర్ మీడియా నుండి క్రాంతి వచ్చిందా? క్రాంతి అమృత మీడియా నుంచి సిరాజ్ మహేష్ రాణా. డివైఎస్ఓ సుధాకర్ గారు, మాజీ జాతీయ కబడ్డీ క్రీడాకారులు. డివైఎస్ఓ సుధాకర్ గారు. అరుణ్ గారు, నేషనల్ కబడ్డీ ప్లేయర్ అరుణ్ గారు. అరుణ్ పర్ఫెక్ట్ ట్యాకిల్ అది. అరుణ్ గారు, अरुण है क्या? मास्टर स्पोर्ट्स अरुण, मास्टर स्पोर्ट्स अरुण. ఎవ్రీ డే డిసైడింగ్ రైడ్ లానే ఉంది. ఎవ్రీ డే డివైఎస్ఓ సుధాకర్ గారు దయచేసి వేదికపైకి రావాలి. अरुण नेशनल कबड्डी प्लेयर. अरुण ओके. इधर స్వాతిక చాలా చక్కటి డైవ్. संदीप गारू, सुनील गारू. संदीप सुनील कृपया मंच पर आइए. संदीप सुनील. सुनील सुनील 28-14 in favor of Nalgonda. 28-14. Double the score.
అండ్ జెర్సీ నెంబర్ 2 రంగారెడ్డి రైడర్ చాలా చక్కటి బోనస్ అటెంప్ట్ అండ్ బోనస్ పాయింట్ లభించింది. అండ్ ఇక్కడ 9 చూడొచ్చు, నల్గొండ 9 కీర్తి. మనం ఇది ఫైనల్ ఫైట్ లో ఎవ్రీ రైడ్ లో పాయింట్స్ సాధిస్తున్నారు రైడర్స్. అంటే ఎంత చక్కటి ఫైట్ జరుగుతుందో శివరాజ్ గారు చూడొచ్చు. శివరాజ్ గారు శివరాజ్ ముదిరాజ్ గారు రంగారెడ్డి లెఫ్ట్ కార్నర్ అద్భుతమైన ప్రదర్శన. ట్యాకిల్ ఇనిషియేట్ చేసింది, టీమ్ సపోర్ట్ చేయడంతో ట్యాకిల్ సక్సెస్ అయింది. సోనాలి రైడర్ బోనస్ లేదు. లెఫ్ట్ కార్నర్ లో నంది మనం చూస్తాము, డిఫెన్స్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ ఎనీ గేమ్. సో నల్గొండ చాలా చక్కగా డిఫెన్స్ సెట్ అయింది. లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్, లెఫ్ట్ కవర్, రైట్ కవర్, 4 డిఫెన్సివ్ పొజిషన్స్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈవెన్ రంగారెడ్డి కూడా చాలా చక్కటి ప్రదర్శన. వాట్ ఈస్ స్టామినా, వాట్ ఏ ఎండ్యూరెన్స్. కంటిన్యూగా తన ఒక్కతే రైడ్ చేయడం చూస్తున్నాము నల్గొండ నుండి. నల్గొండకి ఆయిషా ఎంటీ రైడ్ ఖచ్చితంగా యాక్షన్ జరగాల్సిందే, లేదంటే చాలా ఎంత ఈజీగా టచ్ చేసి లైన్ దగ్గరికి వచ్చి థర్డ్ రైడ్లో డిసైడ్ చేస్తున్నారు. We are not waiting for third ride or do or die ride. Every ride is like a do or die ride లాగానే అటాక్ చేస్తున్నాము. జనగామ అండ్ ఖమ్మం ఈ మ్యాచ్ అయిపోగానే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. దయచేసి మ్యాచ్ అయిపోగానే గ్రౌండ్లోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎల్బీ స్టేడియం సెక్యూరిటీ మిత్రులందరూ వేదికపైకి రావాలి. ఎల్బీ స్టేడియం సెక్యూరిటీ వారు సోనాలి రైడర్ నల్గొండ నుండి చాలా క్విక్ బోనస్ అటెంప్ట్ అండ్ సక్సెస్. भाई सिक्योरिटी वाले सब आ जाइए, एक सब आ जाइए ऊपर. 1931 in favor of Nalgonda. It's 32 points to Nalgonda, 19 points to Rangareddy.
आइए आइए ఇప్పటి వరకు సోనాలి 13 బోనస్ పాయింట్లు అటెంప్ట్ చేశారు. అక్కడ సక్సెస్ఫుల్ బోనస్ పాయింట్ 14వ బోనస్ పాయింట్. కీర్తి రేడర్ నల్గొండ నుండి డిఫెన్స్లోను ఆఫెన్స్లోను ఆల్రౌండ్ ప్రదర్శన. ఏదైనా టీం ఫైనల్కి వచ్చిందంటే అన్ని పొజిషన్స్లో ప్లేయర్స్ చాలా చక్కటి కోఆర్డినేషన్తో ఆడటం వలన ఇది జరుగుతుంది. చూడొచ్చు చాలా బిగ్ బోనస్ అంటే వాట్ ఎ మ్యాచ్ అండ్ దిస్ ఈస్ డూ ఆర్ డై మ్యాచ్. చాలా గ్యాప్ తర్వాత మనం డూ ఆర్ డై రైడ్స్ చూసే అవకాశం దొరుకుతుంది. Yes, do or die and allow the tension level of our talent today. Yes, sir. చూడొచ్చుంటే మిడ్ లైన్ దగ్గర కూడా ఎంత చక్కటి స్ట్రగుల్ చూసాము. రంగారెడ్డి రైడర్ నుండి అంత చక్కటి డిఫెన్స్ చూసాము నల్గొండ డిఫెండర్స్ నుండి. ఖమ్మం నల్గొండ జట్లు మ్యాచ్ అయిపోగానే గ్రౌండ్లోకి రావాలండి. ఖమ్మం అండ్ నల్గొండ ఖమ్మం అండ్ జనగాం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా గ్రౌండ్లోకి రావాలి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే సమయం ఆసనం ఉంది. మరొకసారి ఐఏషియా రైడర్ 5 మెంబర్స్ డిఫెండర్స్ లో 1 వర్సెస్ 5. శ్రీవీణ రైట్ కార్నర్ లో రంగారెడ్డి రైట్ కార్నర్ శ్రీవీణ చాలా చక్కటి డిఫెన్స్. యాంటిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. రైడర్ యొక్క ఫుట్ వర్క్ ని యాంటిసిపేట్ చేసి ట్యాకిల్ ఇనిషియేట్ చేసి సక్సెస్ అవ్వడం. కీర్తి రైడర్ 24-34 in favor of Nalgonda. Last 5 minutes ఏమైనా జరగవచ్చు కబడ్డీలో. 10 points difference తో లాస్ట్ 5 minutes మ్యాచ్. మరి 5 minutes లో తెలుస్తుంది సోనియా గాంధీ ఛాలెంజ్ ట్రోఫీ ఎవరిని వరిస్తుందో. ఎవరు ఛాంపియన్స్ అయినా కూడా ఇక్కడ మ్యాచ్ చాలా అద్భుతంగా జరుగుతుంది. రెండు జట్లు కూడా ఎంత చక్కటి ఫైట్ చేస్తున్నారో చూడొచ్చు. బోనస్ లో వర్షం కురిపిస్తున్నారు ఇరు జట్లలో రైడర్స్. కీర్తి రేడర్ చాలా డీప్ లో అటెంప్ట్ వెంటనే నల్గొండ డిఫెన్స్ ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయింది.
కీర్తి రైడర్. Last 1 minute play. Last 1 minute. 35-24 in favor of Nalgonda. టచ్ ద్వారా పాయింట్ సాధించింది. in favor of Nalgonda. 38-26. చివరి క్షణాల్లో ద ఛాంపియన్స్ నిలవడానికి కేవలం 3 నిమిషాలు మాత్రమే. వెడంతి ఎవరు ఆ ఛాంపియన్స్, 2024 ఛాంపియన్స్ కిరీటాన్ని ఎత్తుకునే ఏ జిల్లా అనేది మరికొద్ది క్షణాల్లో మీ ముందుకి అవతరించబోతుంది. మరొకసారి సోనాలి చాలా చక్కటి రైడర్, వెరీ గుడ్ స్కిల్స్ తోనే చాలా చక్కటి క్రీడా ప్రతిభ కనబడుతుంది. అక్కడ సోనాలి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ గేమ్, ఏమైనా కావచ్చు కాబట్టి సూపర్ రైడ్. 38-29. This is the beauty of the game. And చూసాము 3 points in a raid. So multiple points సాధించొచ్చు రైడర్. సో ఏమైనా జరగవచ్చు. ఇంకా 2 minutes మ్యాచ్ మిగిలింది. సురేష్ అన్న గారు దయచేసి వేదికపై చాలా చక్కగా స్ట్రగుల్ చేసింది రైడర్. కూడా ట్యాకిల్ సక్సెస్ అయింది. దిస్ ఇస్ ద టాప్ రైడ్, టాప్ రైడ్. జెర్సీ నెంబర్ 3 అయేషా. రెడ్ కార్నర్ శ్రీవాణి చాలా చక్కటి యాంగిల్ హోల్డ్. సూపర్ సూపర్ చాలా చక్కటి ట్యాకిల్ అది లెఫ్ట్ కార్నర్ లో. in favor of Nalgonda. చివరి నిమిషం మాత్రమే మిగిలింది. వెడెన్సీ ద ఛాంపియన్